యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నాకంటూ ఒక గౌరవం, హోదా ఉన్నాయి. అవునా? నేను ఇంకా పాత అలవాటు మర్చిపోలేక వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నారేమోనని ఎంతైనా అలవాటు పడ్డ ప్రాణం కదా అని. Shut up! నేను నా ఫ్లాష్ బ్యాక్ ని ఎప్పుడో మర్చిపోయాను. ఏమను ఇంగువ కట్టిన గుడ్డ వాసన అంత ఈజీగా పోదండి. హలో, ఆ వాసనైనా మీ వృత్తైనా ఒకటే. గేటు తీసొచ్చి చెప్తారా నీ సంగతి? నేను ఆ డ్యూటీయే చేస్తున్నానంటున్నాను. ఏ వాచ్మెన్, నీ యూనిఫామ్ ఎక్కడా? భువన వీడికి అతి చనువిచ్చినట్టుందే, యూనిఫామ్ తీసేసి జుబ్బా వేసుకున్నాడు. పండగ పూట వేసుకోమని ప్రసాద్ గారు తన పాత బట్టలు ఇచ్చినట్టున్నారు. వీడు డ్యూటీలోనే వేసుకుంటున్నాడు. వాచ్మెన్ వి వాచ్మెన్ లా ఉండు. నువ్వు నీ అవతారం చూడలేకపోతున్నావు. అమ్మా తల్లులారా, ఆపుతారా? నేను వాచ్మెన్ కాదమ్మా, భువన గారికి వియ్యంకుణ్ణి. మీరు వస్తారని తను చెప్తే వెల్కమ్ చెప్పడానికి వెయిట్ చేస్తున్నానమ్మా. ఏంటి, నువ్వు వాచ్మెన్ వి కాదా? అదే చెప్తున్నాను కదమ్మా. కానీ మీ ఫేసు, ప్రవర్తన అలా లేవే. ఇంగువ కట్టిన గుడ్డ వాసన ఏంటి? అది పిచ్చోళ్ళమ్మా, వాగుతుంటాడు. అతనెవరు? నా పాలిట శనిగాడమ్మా. అమ్మా మీరు రండమ్మా, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. రండి రండమ్మా, పదండమ్మా, రండి. తొక్కి పడేస్తా. మళ్ళీ తొక్కేశాడు. సిస్టర్, సిస్టర్, చెల్లెమ్మా. హే రమణి. హలో. హాయ్. హాయ్ భువన. హలో. హాయ్. బాగున్నారా? బాగున్నాను. వీఆర్ సారీ భువన. సారీయా? చెప్పిన టైంకి వచ్చారు కదా. ఇందాక గేట్ దగ్గర మీ వియ్యంకులు గారిని చూసి వాచ్మెన్ అనుకున్నాం. ఆయన గేట్ తీసి సెల్యూట్ చేసేసరికి వాచ్మెన్ అని పొరపాటు పడ్డాం. పాపం ఆయన ఫీల్ అయ్యారేమో. అదేం లేదులే, అతను ఒకప్పుడు వాచ్మెనే. ఏందయ్యో, తన ఫ్రెండ్స్ ముందు నిన్ను అవమానిస్తోంది. మన టైం బాగాలేనప్పుడు ఓపిక పట్టాలి. టైం చూసి అత్తయ్యకి గట్టిగా బుద్ధి చెప్పాలి. అది నువ్వు నాకు చెప్పాలా కుమారి? సరే చెప్పండి, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, జ్యూస్? ఏం వద్దే. మీ వారెక్కడా? అదిగో ప్రసాద్, వీళ్ళు నా ఫ్రెండ్స్. నమస్తే సార్. నమస్కారం. ప్రసాద్ గారు, పెళ్ళప్పటికి ఇప్పటికి మీరేం మారలేదు సార్. అంతే హ్యాండ్సమ్ గా ఉన్నారు. అంటే నేను చేంజ్ అయ్యానా? నువ్వు ఎవర్ గ్రీన్ బోనా, హీరోయిన్ లానే ఉన్నావు. ప్రసాద్ గారు, నువ్వు మేడ్ ఫర్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ. సరిపోయింది వీళ్ళు వీళ్ళ పొగడతలు. ఓపికతో ఉండవే, ఇరిటేట్ అవ్వకు. ఆ పొగడేద్దు, నన్ను మా ఆయన్ని పొగడొచ్చు కదా. ఆ టైం వస్తుంది, వెయిట్ చేయి. ప్రసాద్, నేను వీళ్ళు కలిసి ఒక క్లబ్ పెట్టాలనుకుంటున్నాం. అందులో జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్ అన్నీ ఉండేలా ప్లాన్ చేశాం. సైట్ కూడా కొనేసాం. గుడ్. నా కంట్రిబ్యూషన్ ఏమైనా కావాలా? అక్కర్లేదు సార్, మా ఫ్రెండ్స్ గ్రూప్ లో కలెక్ట్ చేశాం. ఎంత డబ్బు? ఒక 25 లక్షలు ఉంటుందా? 50 లక్షల దాకా ఉంటుందమ్మా. కోటి పైనే ఉంటుంది. మొత్తం 5 కోట్లు సార్.
గోల్డుమయం, ఈ జగమంతా గోల్డుమయం, ఈ జగమంతా నగలమయం. భువన, ఇవి నీ చేతుల్లో పెడుతున్నాం. రేపు భూమి పూజ ఉంది సార్, మీరందరూ తప్పకుండా రావాలి. మా భువన చేతుల మీదుగా ఈ కన్స్ట్రక్షన్ జరగాలి. తనే ఈ డబ్బంతా ఖర్చు చేయాలి. భువనా? ఏ ప్రసాద్, నా మీద నమ్మకం లేదా? ఆఫ్ కోర్స్, యూ డిజర్వ్ ఇట్ భువనా. ఏమైనా చేయగలం. సార్, మీరు భూమి పూజకు తప్పకుండా వస్తారు కదా? ష్యూర్, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. భువన, మేం బయలుదేరుతాం. అదేంటి, లంచ్ చేసి వెళ్ళండి. రేపు పూజ అయ్యాక అందరం కలిసి తిందాం. వెళ్ళొస్తాను సార్. నమస్కారం. వెళ్ళొస్తాం సార్. మామ్, ఎంతమంది మన ఇంట్లో పెట్టుకోవడం సేఫ్ అంటావా? అవును భువన, నేను అదే అనుకుంటున్నాను. క్యాష్ కదా, సేఫ్ కాదేమో. ఏమవుతుంది ప్రసాద్? ఇంట్లో దొంగలెవరున్నారు? మేమున్నాగా. అంతా మనమేగా. కాదుగా, మేం వేరుగా. రేపెలాగూ భూమి పూజ అవ్వగానే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. డబ్బంతా అటే వెళ్తుంది. నో ప్రాబ్లం ప్రసాద్. సరే, జాగ్రత్త పెట్టండి. చారుకేశ ఫోన్లో ఉన్న ఫోటో ఎలా తీసుకోవాలి? డైరెక్ట్గా అడిగితే టీజ్ చేస్తాడేమో, ఇండైరెక్ట్గా అడిగి తీసుకోవాలి. ఐడియా. చారుకేశ ఫోన్లో ఉన్న పిక్ను నాకు షేర్ చేయమని చెప్తాను. చారుకేశ, దివ్యమ్మా, ఏంటి దివ్యమ్మా? ఏంటి డాడీ? ఏమిటో చెప్పండి. ముందు మీరు చెప్పండి. మీరే చెప్పండి. పర్లేదు, మీరే చెప్పండి. పర్లేదండి, మీరే చెప్పండి. ఇట్స్ ఓకే, లేడీస్ ఫస్ట్. మీరే చెప్పండి. పర్లేదు, మీరే చెప్పండి. మీరే చెప్పండి. మీరే చెప్పండి. కాదండి, మీరే చెప్పండి. ఎవరో ఒకరు చెప్పండి. అంటే నా ఫోన్లో కొత్త ఫోటో యాప్ ఇన్స్టాల్ చేశాను. అది సెల్ఫీ యాప్. దాంట్లో ఫొటోస్ తీసుకుంటే చాలా బాగా వస్తాయి పిక్చర్స్. నేను చెప్పాలనుకున్నదే తను చెబుతోందేంటి? నాకొచ్చిన థాటే తనకు వచ్చిందా? అంటే తను కూడా నాలా చారుకేశ ఫోన్లోని ఫోటోను తీసుకోవాలనుకుంటోందా? అవునా మమ్మీ? అయితే సెల్ఫీకి రండి డాడీ, రండి అంకుల్. ఏది ఫోటో చూపి. సూపర్ పిక్ అన్నా, స్పెషల్ గా ఏం లేదే. లేదు బంగారం, స్పెషల్గా చూస్తే అందులోని స్పెషాలిటీ తెలుస్తుంది. దివ్య, ఆ సెల్ఫీలో నేను చారుకేశ ఉన్నాం కాబట్టి మా ఇద్దరికి ఆ పిక్ షేర్ చే. చారుకేశ, నువ్వు కూడా
నీ ఫోన్లో మేమున్న పిక్స్ ఉన్నాయి కదా, అవి మాకు షేర్ చేయి. ఇదేంటి నేను చెప్పాలనుకున్నది ఆయన చెప్తున్నారు? అంటే ఆయనకు కూడా ఆ పిక్ కోసం అడుగుతున్నట్టున్నారే. పర్లేదు సార్, ఎవరి ఫోన్లో ఫొటోస్ ఉంటే ఏముంది సార్, అందరం ఒకే చోట ఉన్నాం కదా. అది కాదు చారుకేశ, పిక్ షేర్ చేసుకుంటే తప్పే ఉంది. అప్పుడప్పుడు చూసుకుంటాం కదా. నేను సెల్ఫీస్ అన్ని షేర్ చేస్తాను, నువ్వు నీ ఫొటోస్ అన్ని మాకు షేర్ చేయి. అనవసరంగా స్టోరేజ్ వేస్ట్ అవుతుంది దివ్యమ్మ. ఎవరి ఫోన్లో తీసిన పిక్స్ వారి ఫోన్లోనే ఉండవండి. నీకు అర్థం అవ్వట్లేదు చారుకేశ, కాస్త ఆలోచించు. స్టోరేజ్ దే ఉంది, పిక్స్ ఇంపార్టెంట్. అవును చారుకేశ, కావాలంటే తర్వాత డిలీట్ చేయొచ్చు, స్టోరేజ్ ప్రాబ్లం ఏమి ఉండదు. అర్థం చేసుకో. అబే, మీ లాజిక్ కరెక్ట్ కాదు, నా లాజిక్కే కరెక్ట్. మంగమ్మ, మనం ఇక్కడ ఉంటే వీళ్ళు మనం డిస్టర్బ్ చేస్తారు, మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం. పదా పదా. ఈ ట్యూబ్ లైట్ చారుకేశ ఎంత చెప్పినా అర్థం చేసుకోడేంటి? చారుకేశ అర్థమైనా కానట్టు నటిస్తున్నాడే. మంగమ్మ, నాకు అర్థమైంది, నీకు అర్థమైందా? స్పెషల్ గా చూస్తే అందులో స్పెషాలిటీ తెలుస్తుంది. నాకు అర్థమైంది అంకుల్. మీ ఫోన్లో నేను తీసిన పిక్స్ కోసము మమ్మీ డాడీ మనల్ని ఇండైరెక్ట్ గా అడుగుతున్నారు. వావ్, నువ్వు సూపర్ మంగమ్మ. నీకు అన్ని భలే అర్థమైపోతాయి మంగమ్మ. వాళ్ళంతటా వాళ్ళే ఆ పిక్స్ కావాలని డైరెక్ట్ గా అడిగే వరకు మనం ఆ పిక్స్ షేర్ చేయొద్దు అంకుల్. నా ప్లాన్ కూడా అదే మంగమ్మ. ఇద్దరు మనసులోనే అనుకుంటున్నారు, కానీ బయటపడటం లేదు. మనం కూడా బయటపడద్దు. తప్పేమో నాన్న. తప్పదమ్మా. లాల్చీ జుబ్బా వేసుకుంటున్నాను కదా అని చెప్పి ఎన్నాళ్ళిలా జబ్బు మనిషిలా ఉండమంటావు? నేను ఓ కోటేసుకుని కోటేశ్వరుని అనిపించుకోవాలని నాకు మాత్రం ఉండదా? అందుకే ఆ 5 కోట్లు కొట్టేయాలనుకుంటున్నాను. అవును కుమారి, ఇందాక చూసావు కదా, వాచ్మెన్ అంటూ మీ అత్తయ్య మీ నాన్నని తన ఫ్రెండ్స్ ముందు ఎలా అవమానించిందో. అందుకని దొంగతనం చేస్తారా? దొరికిపోతే? ఇది దొంగతనం కాదు కుమారి, మనకి మనం మంచి చేసుకునే నేర్పరితనం. ఎన్నాళ్ళని ఇలా బతుకుతాం కుమారి, మనకు కూడా డబ్బుంటే ఆ ధైర్యమే వేరు. అమ్మా కుమారి, మీ మావయ్య మూడు ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. మీ అత్తయ్య దృష్టిలో ఇంకా నేను వాచ్మెన్ని, మీ అమ్మ పని మనిషే. తెలివిగా ఆవిడ కోపాన్ని ఆ దివ్య హర్షల వైపు మళ్లించాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ రోజు మనల్ని మెడపెట్టి బయట గెంటేసేది. ఇక మీ ఆయన అంటావా, నోట్లో నాలుక లేనోడు. నోట్ల కట్టలు తెచ్చి మనకిస్తాడన్న గ్యారంటీయే లేదు. ఆ పెద్దవాడి వల్ల అసలు ఉపయోగమే లేదు. దివ్య హర్షలు ఎప్పుడెప్పుడు ఈ ఆశనంతా కొట్టేద్దామని చూస్తున్నారమ్మా. ఇక్కడ అంతా దొంగలేనమ్మా. మనం మాత్రం దొంగతనం ఎందుకు చేయకూడదు? కరెక్టే గాని పట్టుబడితే మనం ఇంట్లో ఉండలేం, గంటేస్తారు నాన్న. అంతవరకు రానిస్తానా? అసలు ఇది దొంగతనం తెలియకుండా దొంగతనం చేస్తాను. ఎలా నాన్న? సింపుల్ అమ్మా. ఒరిజినల్ నోట్లు నొక్కేసి నకిలీ నోట్లు పెట్టేస్తాం. రేపేదైనా తేడా వచ్చిందనుకో, మీ అత్తయ్య ఫ్రెండ్సే దొంగ నోట్లు ఇచ్చారని మీ అత్తయ్య నోటుతోనే నేరం వాళ్ళ మీదకి నెట్టేస్తాం. మన చేతులకు మట్టి కాదు కదా, మసి కూడా అంటదు. ఇప్పటికిప్పుడు 5 కోట్ల దొంగ నోట్లు ఎలా సంపాదిస్తామయ్యా? ఈ దేశంలో నీతికి నిజాయితీకి కొరతగాని అవినీతి వరదలా పారుతోంది. 1 లక్ష ఒరిజినల్ నోట్లు ఇస్తే
1 కోటి నకిలీ నోట్లు ఇచ్చే దొంగల ముఠా నాకు తెలుసు. రాత్రికి రాత్రి 5 లక్షలు ఇచ్చి 5 కోట్ల దొంగ నోట్లు సంపాదిస్తాను. అబ్బా ఏం తెలివయ్యా, అపరమేధావి నువ్వు. నువ్వు మెచ్చుకోవేంటమ్మా? రాత్రికి రాత్రి 5 లక్షలు ఎలా సంపాదిస్తారు నాన్న? నీ మెళ్ళో హారం ఉంది కదమ్మా. అమ్మో, ఇది మా అత్తయ్య గారు ఇచ్చింది నాన్న. నువ్వు నాకిచ్చే. మార్వాడి కొట్లో తాకట్టు పెట్టి 5 లక్షలు తెస్తాను. మరి అత్తయ్య గారికి తెలిస్తే? తెలియకుండా మేనేజ్ చేయవే. ఆ 5 కోట్లు మన చేతిలో పడగానే ఇలాంటివి 5 హారాలు తెచ్చిస్తారు మీ నాన్న. నిజమేనా నాన్న? మరి నీ దగ్గర కూడా కొట్టేస్తావు అనుకున్నావు కుమారి. ఇచ్చే ఇచ్చే ఇచ్చే. జాగ్రత్తగా చేయి నాన్న, దొరికిపోతే అందరం వీధి పాలవుతాం. లేదమ్మా, ఈసారి ఖచ్చితంగా సెటిల్ అయిపోతాం. ప్రత్యేకంగా షేర్ చేయొచ్చు కదా, సుత్తి చెప్తున్నాడు. వాళ్ళు నోరు తెరిచి ఆ పిక్స్ కావాలని డైరెక్ట్ గా మనల్ని అడిగేంత వరకు షేర్ చేసేదే లేదు మంగమ్మ. సిగ్గు విడిచి నోరు తెరిచి ఎలా అడగటం అర్థం చేసుకోవాలి కదా. అది మనకు అర్థమైందని వాళ్ళకి అర్థమైనట్టు లేదేమో అంకుల్. అర్థమయ్యి కూడా అర్థం కానట్టు నా దగ్గర డ్రామాలు ఆడుతున్నాడు. నేను కూడా డ్రామాలు ఆడతాను. చారుకేశా, ఏంటి దివ్యమ్మా? ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఎందుకు మమ్మీ? కాల్ చేసుకోవాలి. మీ ఫోన్ ఏమైందమ్మా? ఛార్జింగ్ అయిపోయింది చారుకేశా. ఛార్జర్ ఉంది కదా, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కదా. ఫోన్ ఇస్తావా లేదా? తీసుకోండి. పక్కకు వెళ్ళి కాల్ చేస్తాను. ఏ ఇక్కడ సిగ్నల్స్ లేవా? ప్రైవసీ లేదే. ఒక పని చేస్తాను, ఆ పిక్ సెండ్ చేయమని చారుకేశకు వాయిస్ మెసేజ్ పెడతాను. చారుకేశా, నేను తనున్న పిక్ నాకు షేర్ చేయవా? ఏనేంటి చారుకేశకి వాయిస్ మెసేజ్ పెట్టారు? ఏమని పెట్టుంటారు? చారుకేశా, నేను తనున్న పిక్ నాకు షేర్ చేయవా? షేర్ చేసుకున్నారా దివ్యమ్మా? ఏంటి? అదే మమ్మీ, కాల్ చేసుకున్నావా అంటున్నాడు అంకుల్. అంతే. చేశాను.
అన్నట్టు నీకేదో వాయిస్ మెసేజ్ వచ్చింది. ఏంటో విను పాపం. అబ్బా చారుకేసా, నా వాయిస్ మెసేజ్ విన్నావా లేదా? త్వరగా పిక్ పంపించు. చారుకేసా, నేను తనున్న పిక్ నాకు షేర్ చేయవా?